మరనాత. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము. నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురు. మరి ఈ ఉదయకాలంలో ఈ వాగ్దానం వినుచున్న ప్రియా దేవుని విశ్వాసులారా, మరి మీ కుటుంబము లేదా నీ కుటుంబం, మన కుటుంబము భూమి పైన మరి పచ్చిక వలె విస్తరిస్తుంది. అలా ఉండాలంటే దేవుని మనం స్తుతించాలి, దేవునితో మనం ఉండాలి, దేవునిలో మనం జీవించాలి, దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి, దేవుని ఆజ్ఞలను పాటించే వారిగా ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే భూమి పైన మన కుటుంబము మనము పచ్చిక వలె చక్కగా మరి విస్తరిస్తాము. ఇటు కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యానికి వందనములు. దేవా, ఉదయ కాలంన ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డను అయ్యా జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దేవ పచ్చిక వలె భూమి పైన తండ్రి వారి కుటుంబాలు నా తండ్రి అయా మరి నా తండ్రి విస్తరించే కృపను మీరు అనుగ్రహించి దీవించండి. ఎవరైనా నా తండ్రి అనారోగ్యంలో ఉంటే మీరు ముట్టండి, సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. అయా ఎవరైనా తండ్రి మరైనా అయా అవసరతలు ఉంటే ప్రతి అవసరతల నుండి దేవా విడుదలను అనుగ్రహించి ప్రతి ఒక్కరిను ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుమని యేసు నామం ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.